బైబిల్లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఒకటి చూపెట్టండి నాకు. దేంట్లో? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అది నాకు చూపెట్టండి. ఎక్కడ? నా పాయింట్ అదే కదా. ఇక్కడ ఎక్కడ చూపించాలంటున్నా? ఒక నిమిషం. సో నేను ఎక్కడ కంప్లైంట్ చూపించాలి? నాకు అడ్రస్ చెప్తే చూపెడతాను. ఇప్పుడు మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది బైబిల్, ఇది 66 పుస్తకాల బుక్ ఓకే అని ఉండాలి. అది కదా నా పాయింట్ ఇక్కడ. అప్పుడు మీరు డాక్టర్ గారు ఎల్కేజీ స్టూడెంట్ అయితే సరిపోయి ఉండదు. సో మీరు ఏమన్నారు స్టార్టింగ్ లో? బైబిల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని మీరే అన్నారు. ఒకసారి రిమైండ్ చేసుకుని చూడండి. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నప్పుడు ఏమంటారు ఇన్ని కలెక్షన్ ఉంటాయి అని కాదు అక్కడ ఉన్నది. ఫారిన్ లో ఎంఎస్ అయింది అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మనం పేతురు పత్రిక వచ్చినప్పుడు మనుషులు తమ ఇచ్చ వలన కాకుండా ఊహ వలన కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో వ్రాసారు, లేఖనాలు పుట్టింది అని వ్రాయబడినప్పుడు మాకు బైబిల్లో స్పష్టంగా ఎవరెవరు ప్రవక్తులు, ఎవరు అబద్ధ ప్రవక్తులు, ప్రవక్తకు ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనేటువంటి స్పష్టంగా మాకు ఆ లక్షణాలు ఇవ్వబడినప్పుడు మేము ప్రవక్త కాదా నిర్ధారణ చేస్తాం. ఆ వ్యక్తి ఆ పుస్తకం బైబిల్లో ఉండాలని మేము నిర్ధారణ చేసుకుంటాం. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ బైబిల్లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనే దానికి ఒక క్రైటీరియా చెప్తున్నాడు ఇక్కడ. ప్రవచనం అంటే అందులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉండాలి. మనుషుల ఊహలు, మనుషుల ఇచ్చలు ఉంటే కనుక అది లేఖనం కాదు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే పేతురు పత్రిక, మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదివినిపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ గేరుతో ఎక్కడ దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయగలరు తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలను. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి? రెస్పెక్ట్.